వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు రాజకీయ వాతావరణం అమాంతం వేడెక్కింది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ ప్రక్షాళన జరగబోతోందన్న వార్తలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం కొందరు మంత్రుల శాఖల మార్పు మాత్రమే కాదు, ఏకంగా కీలక మంత్రులపై వేటు పడనుందని తాజా సమాచారం. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అసలు మోదీ షా ద్వయం మదిలో ఏముంది? ఎవరికి ప్రమోషన్, ఎవరికి ఉద్వాసన? ఈ మార్పుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఇంటెలిజెన్స్, ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ మరియు ప్రధాని సొంత సర్వేల ఆధారంగా ఒక భారీ రిపోర్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టు ఆధారంగానే కేంద్ర మంత్రివర్గంలో సర్జికల్ స్ట్రైక్ తరహాలో మార్పులు జరగనున్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ మార్పు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న నిర్మలా సీతారామన్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరే కీలక శాఖను అప్పగిస్తారనే చర్చ ఢిల్లీ వర్గాల్లో బలంగా నడుస్తుంది. మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఏకంగా కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు పలువురు సహాయ మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అధిష్టానం వారిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. నిర్మలా సీతారామన్ అత్యంత సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన మహిళగా రికార్డు సృష్టించారు. అయితే ఇప్పుడు ఆమె శాఖ మార్పు వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. పన్నుల భారం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి. ఈ వర్గం ఎప్పుడు బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు. వీరిని శాంతింపజేయాలంటే ఆర్థిక శాఖలో కొత్త ముఖం అవసరమని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దేశంలో ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. సంస్కరణల వేగాన్ని పెంచేందుకు కార్పొరేటు సెక్టార్తో మరింత సానుకూలంగా వ్యవహరించే నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్మలా సీతారామన్ ను పూర్తిగా పక్కన పెట్టడం కాకుండా ఆమె అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రక్షణ లేదా విదేశీ వ్యవహారాల వంటి మరో ప్రతిష్టాత్మక శాఖను కేటాయించే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు బీజేపీకి కీలక ట్రబుల్ షూటర్. కానీ విద్యాశాఖ మంత్రిగా ఆయన వైఫల్యాలు ఆయన మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షల లీకేజీ కుంభకోణాలు ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్ వ్యవహారాలు లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి. యువతలో వ్యతిరేకత పెరిగితే అది భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీకి పెద్ద నష్టాన్ని మిగులుస్తుందని సంఘ్ పరివార్ హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే విద్యాశాఖ ప్రక్షాళన చేయాలని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించి యువతకు ఆమోదయోగ్యమైన, వివాద రహితుడైన నాయకుడికి విద్యాశాఖ అప్పగించే యోచనలో ఉన్నారు. కేవలం కేబినెట్ మంత్రులే కాదు, సహాయ మంత్రుల జాబితాలో కూడా పెద్ద ఎత్తున కోతలు ఉండబోతున్నాయి. దాదాపు 1/2 డజను మందికి పైగా సహాయ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రివర్గం నుంచి సాగనంపనున్నారు. వీరిని తప్పించడానికి ప్రధాన కారణం పనితీరు లోపించడం. ప్రధాని కార్యాలయం ఇచ్చిన కీలక లక్ష్యాలను చేరుకోవడంలో వీరు విఫలమయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ఎంపీ లాడ్స్ నిధులను సరిగ్గా వినియోగించకపోవడం వంటి అంశాలను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పని చేస్తేనే పదవి, లేదంటే ఇంటికే అనే స్పష్టమైన సంకేతాన్ని మోదీ ఈ మార్పుల ద్వారా ఇవ్వబోతున్నారు. బయటకు ఇది కేవలం మంత్రుల మార్పుగా కనిపిస్తున్నా దీని వెనుక చాలా పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉన్నట్లుగా కమలం నేతలు భావిస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి. భవిష్యత్తులో జరగబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఏ రాష్ట్రాల్లో అయితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచి కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి ఆయా
సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈసారి మోదీ ప్రభుత్వం సొంత మెజారిటీతో కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో నడుస్తోంది. టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ వంటి పార్టీలు కీలక శాఖల కోసం లేదా అదనపు సహాయ మంత్రుల పదవుల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షాలను సంతృప్తి పంచడానికి కొన్ని శాఖలను సర్దుబాటు చేయక తప్పని పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్న కొందరు సీనియర్లను మంత్రివర్గం నుంచి తప్పించి వారికి పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కష్టమని సంఘ్ నాయకత్వం హెచ్చరించింది. అందుకే కొందరు మంత్రులను రాజీనామా చేయించి పార్టీ బాధ్యతలకు పరిమితం చేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కేబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళన అనేది కేవలం పాలనాపరమైన మార్పు కాదు. ఇది మోదీ షా ద్వయం వేస్తున్న ఒక భారీ వ్యూహాత్మక అడుగు. ఆర్థిక మంత్రి మార్పు ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని, వివాదాల్లో చిక్కుకున్న వారిని పక్కన పెట్టి ప్రభుత్వ ఇమేజ్ పెంచాలని చూస్తున్నారు. పనితీరు మాత్రమే గీటురాయి అని, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తామని బీజేపీ మరోసారి నిరూపించుకోబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.